ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జనరల్గా ఒక కంపెనీ గ్రో అయిన తర్వాత ఆ కంపెనీకి చాలామంది నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఆ నెగిటివిటీ కమెంట్స్ చదివినప్పుడు కొంచెం మైండ్ డిస్టర్బ్, ఆబ్వియస్లీ ఎంత ఎంత కాదనుకున్నా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాం. అవుతారు. సో దెన్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ థాట్ మనం ఏం చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ మై బిజినెస్, ఐ వాంట్ టు హ్యావ్ అ పాజిటివ్ ఆరా. ఫస్ట్ థింగ్ అది జనాలకు కాదు, నాకు పాజిటివిటీ కావాలి. అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నాము, సో జనాలు ఇది కాస్ట్లీ అని అనుకుంటారు, సో వై కాంట్ వీ గివ్ ఫర్ ₹1 కాన్సెప్ట్. అండ్ అప్పుడు మేము ఏదో మూవీ చూస్తుండే, ఆకాశం అంతా మూవీ, దాంట్లో లైక్ హీరో సూర్య గారు లైక్ హీ టోల్డ్ ₹1 ఫ్లైట్ టికెట్. సో నేను మా వైఫ్ ఉండి వై కాంట్ యూ డూ ఇట్, అది మనం చేద్దాం కదా బాగుంటుంది అండ్ ఇట్ గివ్స్ మోర్ పాజిటివిటీ. సో దెన్ వీ స్టార్టెడ్. అండ్ మేము ఇచ్చిన ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చినుండే, అండ్ అంటే ఊర్లో రైతులకు ఇచ్చినుండే. సో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు విన్నప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంత పాజిటివిటీ అంటే లైక్ ఆ రోజు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అంటే ఆ ₹1 ఎందుకు ఇంతకీ నువ్వు? ఆ ₹1 కూడా ఎందుకు అని అంటే వాళ్ళకి కొన్న అనే ఒకటి ఉండాలి. ఇప్పుడు అరే నేను కొన్నా అనేది ఉండాలి. ఫ్రీ ఇచ్చారంటే ఎవరు వచ్చి ఫ్రీ ఇచ్చారంటే ఉండకుండా వాళ్ళకు కూడా హీఈస్ మై కస్టమర్ అనే ఫీల్ ఉండాలి. వీ గివ్ సర్వీస్ వారంటీ టు దెమ్ ఆల్సో. ఎనీ ప్రాబ్లం ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీకు సర్వీస్ ఇస్తాం. వీ గివ్ బిల్ అండ్ ఎవ్రీథింగ్. వీ సర్వీస్ ఇష్యూస్ కూడా చేస్తాం. రైట్. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఉన్న వాటికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ మన సర్వీసెస్ ఇప్పుడు మనం ఉన్న జర్నీలో ఇప్పుడు మేము బీకేపీ హోమ్స్ అంటే ఫర్నిచర్ లైన్లో సర్వీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సర్వీస్ లేకపోతే రేపు పొద్దున బిజినెస్ నడవదు. సో మా స్కేల్ స్టార్టింగ్ మేము ఒక 2 years 3 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 10-20 times స్కేల్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది అని అంటే దట్ ఈస్ వాట్ ద సర్వీస్ వాట్ వీఆర్ డూయింగ్. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళి ఏదైనా ఒక ఐటమ్ మనం కొన్నాం అనుకోండి, సర్వీస్ వాళ్ళు చేయరు, ఆ సర్వీస్ మళ్ళీ ఇంకెవరికో ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో అందుకని నేను అడిగాను మిమ్మల్ని. సో ఇది ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ మనదే కాబట్టి సో దేర్ ఇస్ నో థర్డ్ పార్టీ హియర్. థర్డ్ పార్టీ ఉంటే వేరే వాళ్ళకి ఇస్తుండే. సో డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ టు యూనిట్ టు బీకేపీ హోమ్స్. సో ఇదే జరుగుతుంది రొటేషన్ కాబట్టి వీఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ ద థింగ్స్ హ్యాపెనింగ్. కిడ్స్ దుంకుతారు, ఎగురుతారు, పెద్దోళ్ళు కూడా ఎగురుతారు, పార్టీస్ అవుతుంటాయి, దే త్రో లైక్ ఎవ్రీథింగ్, ఫుడ్, ట్రాష్ అండ్ ఈ లిక్విడ్స్ పడుతుంటాయి, ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఇన్ని రోజులుగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు బాగా బాధపడిన ఒక కమెంట్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సోషల్ మీడియాలో ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు కదా. అంటే నేను కూడా చెప్తాను మీకు. నేను ఒక డైమండ్ షోరూమ్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత కామ్ అండ్ డీసెంట్ ఎలిగెంట్ గా ఉన్నా కూడా ఎలా అంటారో నేను మీకు చెప్తున్నాను. మీరు అలాంటి దయించి బాధపడకండి. ఒక డైమండ్ షోరూమ్ వాళ్ళు పిలిచారు. జనరల్ గా డైమండ్ షోరూమ్ వాళ్ళు పిలిచినప్పుడు అంటే మెళ్ళో వాళ్ళ ఆర్నమెంట్స్ అన్ని పెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. సో అందుకని మనం ఏం వేసుకెళ్ళం అనమాట. వేసుకెళ్తే మళ్ళీ అది పక్కన పెట్టడానికి ఒక అసిస్టెంట్ కావాలి, ఇదంతా ఎందుకులే అని పెడితే వెళ్ళమే వాళ్ళు డైరెక్ట్ వీడియో తీశారు. నేను ఓన్లీ చెవులకు పెట్టుకున్నాను. చెవులకు ఎందుకంటే నేను ఎక్కువ వెయిట్ మోయలేను కాబట్టి నేను పెట్టుకెళ్ళాను. ఎంటీ పెట్టుకుతే అందరూ అన్నారు, మీరు విడోనా, మీకు పెళ్ళవలేదా, మెళ్ళో ఎందుకు వేసుకోలేదు కింద. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అన్ని హైనెక్సే పెట్టుకోం కదా బ్లౌజులు. కొన్ని టైలర్ ఒక్కొక్కసారి, డిజైనర్ ఒకసారి పెడతాడు. ఇంత వీపు ఇంట్లో చూపించుకో, కెమెరా ముందు ఎందుకు చూపిస్తున్నావు, ఇలాంటివి. సో శారీ సెలెక్షన్ అయినా లేకపోతే బ్లౌజ్ సెలెక్షన్ అయినా సమ్ టైమ్స్ మాదే ఉండదండి. డ్రెస్ కట్సి ఇచ్చేవాళ్ళు ఏంటంటే ఈ కాంబినేషన్ ఇలాగే వేసుకోండి అని చెప్తూ ఉంటారు. సో మనం ఏం చెయ్యం జనరల్గా, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. అలాగా చాలా బాధ అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉంది ఆ కమెంట్. నేను చూస్తే అవడానికి లక్షల మంది రీచ్ అయింది, కానీ కింద ఒక్కడు కూడా దానికి నీ పన్ను చూసుకోరా, ఎందుకు ఇలాంటివి పెడుతున్నావు నువ్వు అని ఒక్కళ్ళు మాట్లాడలేదు. అంటే నా జర్నీ స్టార్టింగ్లో దే ఆర్ నంబర్ ఆఫ్ కమెంట్స్. అంటే ప్రతి ఒక్కరు తిట్టుడే, ప్రతి ఒక్కడు ఇంచుమించు ఇప్పుడు వీడియోస్ చూసినా కూడా నెవర్ డిలీట్ మై కమెంట్. వాడు ఎంతన్నా తిట్టని, వాడు ఏడికన్నా, ఇట్ మేబీ ఎనీ ఎక్స్టెంట్. వాడు మా మమ్మీని తిడతాడు, మా వైఫ్ని తిడతాడు, అయ్యో తిడతాడు. అంటే దెర్ ఇస్ నెవర్ ఎండింగ్. అంటే జడ్జ్మెంట్ లేదు అక్కడ. సో వాళ్ళెందుకు అసలు అంటే ఏమవుతుందంటే ఇక్కడ తెలివనోడుతో ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు వాడు కూడా తెలిసి డైరెక్ట్ వచ్చి మాట్లాడితే ఇట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. కరెక్ట్. తెలివని వాడితో నేనేం ఫైట్ చేస్తా? డిలీట్ చేస్తే వాడు ఇంకొక దాంట్లోకి వచ్చి మళ్ళీ కమెంట్ చేస్తాడు. సో వాడు భయపడ్డట్టు. నాకు నేను అది పెద్ద పట్టించుకోను. అది ఆ కమెంట్స్ కూడా చెప్పిన కదా. అంటే వెన్ వీ స్టార్టెడ్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ హేట్రెట్స్. ఎట్లా అంటే పీపుల్ స్టార్టెడ్ థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ మీ. ఆ స్టోన్స్ పడి ఎట్లా అయిపోయిందంటే హార్ట్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది లిటరలీ. అంటే పట్టించుకోని పొజిషన్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు కమెంట్స్ అన్నారు కదా. సో అట్లా చదివినప్పుడు దాని తర్వాత నేను చదవడం బంద్ చేశాను. ఎందుకు ఆ చదివి ఎందుకు హర్ట్ కావాలి,
ఇప్పుడు 1000 కమెంట్లు ఉంటాయి మేడం. 1000 కమెంట్లు మీరు వెళ్ళి చూస్తున్న పాత వీడియోస్, ఎవ్రీ వీడియో హాస్ మిలియన్ రీచ్. 6 మిలియన్, 7 మిలియన్, 10 మిలియన్, 23 మిలియన్, 25 మిలియన్ రీచ్. అవును. సో అంత రీచ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జనాలందరూ నేను నచ్చను. అసలు నేను ఎవరు నచ్చడానికి ఆబ్వియస్ తిడతారు. సో దెన్ ఐ స్టుడ్ అగెయిన్స్ట్ ఇట్. దాంట్లో పోరాడినుండే, దాంట్లో లైక్ ఫైట్ ఫర్ ఇట్. అంటే ప్రతి ఒక్కటి ఐ లెర్న్డ్. ఈ జర్నీలో నేర్చుకున్నా. లిటరల్లీ ఇప్పుడు మా వైఫ్ ఏడుస్తుంది కూడా, ఈ కమెంట్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు అట్లా. నేను సెడ్ వై ఆర్ యూ క్రయింగ్? నీకు డైరెక్ట్ వచ్చి నీ హస్బెండ్ని నీ ముంగట తిరితే నువ్వు ఫీల్గా, వాడేమైనా మోసం చేస్తుండా, నీ హస్బెండ్ మోసం చేస్తుండా, ఓ 10 మంది డబ్బులు ఇస్తా అని చెప్పి తీసుకొని పారిపోయిండా, లేకుంటే లోన్ లెగ్గొడుతుండా, లేకుంటే ఏమంటారు నిన్నేమైనా మోసం చేస్తున్నా, అప్పుడు ఫీల్గా. ఇవన్నీ నీ లైఫ్లో జరిగితే నిజంగా అది నిజం. సో వెన్ ఎవడో తెలియనోడు వచ్చి నీకు కమెంట్ చేసినప్పుడు నువ్వు దానికి ఏడవడం ఏంది? మా మమ్మీ అడుగుతుంది. అక్కడ కింద యూట్యూబ్లో ఒక దరిద్రం ఏంటంటే, యూట్యూబ్లో తెలుగులో కమెంట్ వస్తుంది. అవును. మా మమ్మీకి ఇంగ్లీష్ రాదు, తెలుగు వచ్చు. అరే, సో మమ్మీ తెలుగులో చదువుతుంది. ఇప్పుడు పేరెంట్ని తిరుగుతుర్రు అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది? ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరండి. అదే అంటాడు, ఎందుకు రా చిల్లరగా ఇవన్నీ బంద్ చేసి అని అంటాడు. నువ్వు ఎందుకు చీప్ అవుతున్నావు అంటాడు. ఏలేదు, మన మార్కెటింగ్ మనం చేసుకుంటున్నాం అంతే. అంటే వాళ్ళకి తెలియదుగా మేడం, వాళ్ళు చదివే కమెంట్ బట్టి. దాని తర్వాత ఏమైందంటే, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, 1 ఇయర్ నేను పోరాడిన యూట్యూబ్లో అన్ని పెట్టిన తర్వాత, నో వాట్ హ్యాపెండ్ ఇస్, ఒకడు వచ్చి తిరితే దాని కింద సపోర్టర్ స్టార్ట్ అయ్యారు. రైట్. ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ నాట్ లెట్టింగ్ ఎనీబడి టు టాక్. దానికి సపోర్టర్ స్టార్ట్ అయ్యారు. వాడి పని వాడు చేసుకుంటుండే కదా, నీకేంది బాధ, నువ్వు కూడా చేసుకో, వాడు ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది, నువ్వు కూడా అని సపోర్టర్ స్టార్ట్ అయ్యారు. రివర్స్ అయిందనమాట. సో ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్. నేనేమనుకున్నా, ఎవడు కమెంటెడ్ పెడతాడులే అని అనుకున్నాను. నో, దేర్ ఆర్ 100 కమెంట్స్ విచ్ ఇస్ 90 పాజిటివ్. ఈ 10 నెగిటివ్ వచ్చినా కూడా నెగిటివ్కి మళ్ళీ ఎవరెవరు ఆన్సర్ ఇచ్చేస్తూనే ఉంటారు. సో ఐఎమ్ నాట్ ఫైటింగ్. అది ఒక వార్ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు ఒకటి తిరితే దాని కింద నీ పని నువ్వు చూసుకోరా, ఇంకోటేమో వాడు ఎంత డబ్బులు ఇచ్చిండ్రా నీకు, వాడిని ఎంత సపోర్ట్ చేస్తున్నాను, మళ్ళీ వీడేమో, అంటే అదొక వార్ అయిపోయింది అనమాట. ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు. ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఏం చేస్తా, ఇవి పెద్దగా అయింది అనుకోండి, ఒక 20-30 కమెంట్స్ వెళ్ళిపోతాయి. అవి పర్సనల్ వెళ్ళిపోతారా, నా మీద పోతుంది, వాళ్ళిద్దరు గొడవ పడతారు. సో దెన్ వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ డిలీట్ దట్ కమెంట్. బికాస్ దట్ ఈస్, ఇప్పుడు నా కోసం ఒకటి ఫైట్ చేస్తున్నాడు, చేయకన్నా కూడా చెప్తా, డోంట్ ఫైట్ ఫర్ మీ, లెట్ దెమ్ టాక్, లెట్ దెమ్ ఎనీబడి డూ ఇట్. బికాస్ ఎవడో తెలియదు కదా మనం. నిజం. సో దానికి బాధపడి కూడా లాభం లేదని అర్థం చేసుకుని చాలా ఏమంటారు పీస్ఫుల్గా బతికేస్తున్నాను. సో లవ్ మ్యారేజ్ అండి? యా మేడం, లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పుకున్నారా? మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. అవునా? యా, అంటే బేసికల్గా మా ఇంట్లో తెలుసు అనమాట, వీడు ఎట్లన్నా ఎవరినో ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు అని. దే ప్రిపేర్డ్. వీనికి ఎవడో పిల్లలు ఇస్తాడు అని మా డాడీ మమ్మీ మాట్లాడుకున్నప్పుడు, వాడు ఎట్లా అట్లా ఎవరినో ఒకటి చేసుకుంటాడు, ఎవరినో ఒకటి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు, డాడీ పెళ్లి చేసేసుకున్నా అని. సో అంత గుడ్ బాయ్ మీరైతే. అంటే వాళ్ళ థాట్స్లో, అంటే నేను ఎప్పుడు ఎవరి థాట్స్లో లేను మేడం. అంటే ఐ వాంటెడ్ బి ఆల్వేస్ వర్స్ట్. అంటే ఇప్పుడు ఒకటి నన్ను ఇమాజిన్ చేసుకుని, అరే వీడు ఇట్లా అని ఇమాజిన్ చేసుకునే ముందు నేను దాన్ని కొంచెం వర్స్ట్ బిహేవ్ చేస్తుండే. సో దట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అన్ ఎక్స్పెక్టేషన్ టు ఎనీబడి టిల్ టుడే. ఈ రోజు కూడా ఇప్పుడు సపోజ్ నేను ఆన్లైన్లో వీడియో పెట్టినుండే, నిన్న ఒక చిన్న పార్టీ అయింది. ఆ వీడియో జనరల్గా యాజ్ అన్ ఎంటర్ప్రీనర్ నేను పెట్టొద్దు, బట్ ఐ డోంట్ వాంటెడ్ టు స్టాప్ మై సెల్ఫ్. అరే భానుగాడు ఇది కాదు అని అనుకునే ముందు ఐ జస్ట్ పోస్ట్ ఇట్, దే ఎంజాయ్ ద పార్టీ అని. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్లో నేను చూపిస్తాను. బికాస్ నాకు ఒక జడ్జ్మెంట్ వద్దు, వీడు ఒక బిజినెస్ మ్యానే అనే జడ్జ్మెంట్ నాకు వద్దు, వీడు ఒక ఎంటర్ప్రీనర్ అనే జడ్జ్మెంట్ నాకు వద్దు. ఐ వాంట్ బి మై సెల్ఫ్. సో మా వైఫ్ అంటది అప్పుడప్పుడు, అరే ఏంద్రా నువ్వు, లైక్ నీకు ఇంత మంచి పేరు ఉంది, నువ్వు ఎందుకు లైక్ వై యూ బీ లైక్ దిస్? బికాస్ ఐఎమ్ లైక్ దాట్. నేను అంతే, నేను అది, నేను ఈ ఎంటర్ప్రీనర్, నేను బిజినెస్ మ్యాన్ని కాదు, నేను ఇది. సో ఐ డోంట్ వాంట్ జనాలు అట్లా అనుకోవద్దు, నేను పోర్ట్రే చేసుకోను. నేను బయట కలిసిన అదే అంటాడు, సార్ మీరు మాట్లాడేది వీడియోలో సేమ్ ఉంటుంది. సో ఐ డోంట్ యాక్ట్, ఐ వాంట్ బి న్యాచురల్. సో యాక్టింగ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏ రోజు కానీ దొరికిపోతాం. న్యాచురల్గా ఉంటే ఇట్స్ న్యాచురల్ థింగ్, అంతే, అది వచ్చేస్తూనే ఉంటుంది అంతే న్యాచురల్గా. సో మా కంటెంట్ కూడా అట్లే ఉంటుంది. ఐ డోంట్ గివ్ టు ఎనీ కెమెరాస్. ఎక్కడ కెమెరాలు ఎవరికి ఇయ్యను, కెమెరా వీడియో తీసిన తర్వాత నేనే ఎడిట్ చేస్తాను, నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను. అవును, చెప్పారు. షుడ్ బి న్యాచురల్. చూసాను, నేను వీడియో చూసాను. ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మీ ఫోన్లో ఇదిగో ఎడిట్ చేస్తానని చెప్పి మీరు చూపించారు. నా మైండ్ అంతా అక్కడే వర్క్ చేస్తుంటుంది, నెక్స్ట్ ఏ వీడియో ఎడిట్ చేయాలి, నెక్స్ట్ ఎడిట్. సో మా పేరెంట్స్ ఆల్రెడీ దే డిసైడెడ్, ఓకే బాగా ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటాడు, కానీ ఎవరిని తెస్తాడనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడ మీ పరిచయం? యుఎస్లో అమ్మాయి పరిచయం నాకు. ఓహో. తను మా వైఫ్ పరిచయం అన్నమాట. పరిచయం తర్వాత అంటే నేను చూసిన అమ్మాయిల్లో షీ ఈస్ లిటిల్ డిఫరెంట్. అంటే జనరల్గా ఏంటంటే, నాకు భాను కావాలి, మా వైఫ్ నాకు భానుగాడు కావాలి, ఎందుకు కావాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్.
అంటే నన్ను ఎందుకు ఒక అమ్మాయి ఇంత ప్రేమిస్తుంది. అచ్చా, తన వైపు నుంచి వచ్చిందా ప్రపోజ్? మీ మిస్సెస్ ప్రపోజ్ నేనే చేసి. జనరల్గా ఏమైతుంది మనం, గర్ల్ పడేంత వరకు బాయ్ కొంచెం ఎంబడి ఉంటాడు, ఆహా, తర్వాత వాళ్ళు exactly. అది సో అబ్బాయిల స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అది బై నేచర్ అట్లా వచ్చేస్తుంది అంతే ఇంకా అది. సో దాని తర్వాత తను నా ఎంబడి పడుతుంటే నేను నా లోపల ఏముందిరా అసలు, నా ముఖం చూసుకుని అద్దంలా ఏముందిరా అసలు, వాట్ ఐ అప్పుడు నేను ఉన్నప్పుడు జాబ్ లేదు, అక్కడెక్కడో లైక్ యూఎస్లో చదువుకునేటప్పుడు అక్కడెక్కడో పార్ట్ టైం చేస్తుండే. అక్కడ వచ్చి తను హెల్ప్ చేస్తుండే నాకు. పార్ట్ టైంలో నేను సర్వింగ్ చేస్తున్నప్పుడు ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు తను వచ్చి నా గ్లాసెస్ తీసుకోవడము, వాష్ చేయడము అవన్నీ హెల్ప్ చేస్తుండే. షీ డి నాట్ ఎక్స్పెక్ట్ మనీ. అక్కడ పార్ట్ టైం చేస్తే డబ్బులు వస్తాయి, హవర్లీ పేమెంట్ వద్దు, నాకు హెల్ప్ చేయాలంతే. సో దెన్ స్టార్టెడ్ అనమాట. అంటే వన్ డే ఏమైందంటే నాకు కార్ టో చేసారు, $300 $400 ఫైన్ పడ్డది అక్కడ. అయ్యో. సో నాకు డబ్బులు లేవు. ఏం చేశారు ఇందుకే చెప్పండి. టో చేసారు. అచ్చా, ఓకే ఓకే. నేను రాంగ్ పార్కింగ్ చేశారు, అది చెప్పండి. అదే అంటున్నా, ఎందుకు టో చేశారని నేను చూస్తున్నా. నేను రాంగ్ పార్కింగ్ పెట్టినప్పుడు కార్ టో చేసేసారు. నేను వెళ్ళి కార్ వెతుక్కుంటే లేదు. సో పోలీస్కి కాల్ చేస్తే దే సెడ్ టోయింగ్ ఏమైనా అయి ఉంటుంది, వాళ్ళకి కాల్ చేయండి నంబర్ అని. కాల్ చేస్తే $300 $400 ఛార్జ్ చేసి, 300-400 ఫర్ స్టూడెంట్ ఈజ్ మోర్. అప్పుడు నా డబ్బులు కూడా లేవు. సో నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నారే, నాకు $300 అర్జెంట్ కావాలి. సో తను ఇన్ని పోయి తన గాజులు తీసుకెళ్ళి అమ్మేసింది అనమాట. సో అమ్మేసి వెంటనే డబ్బులు తీసుకొని వచ్చింది. సో నేను అడిగిన నా ఫ్రెండ్ ఇవ్వలేడు, అడగని ఈ అమ్మాయి వచ్చి ఇచ్చింది అని ఎక్కడో నాకు ఒక చిన్న సాఫ్ట్ కార్నర్, ఇంకా ఎక్కువ లవ్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా అప్పుడు. సో అది యాక్చువల్లీ నేను తనను ప్రేమించింది జస్ట్ ఫర్ ఫన్, టైం పాస్, వాజ్ నాట్ సీరియస్. ఎందుకంటే మనం పెళ్లి చేసుకుంటూ లేదు, గ్యారంటీ లేదు అనే థాట్లో నేను ఉండే. సో దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, ఓకే షీఈస్ నిజంగా లవ్ చేస్తుంది. అదర్వైజ్ అంత సెల్ఫ్లెస్ గా ఎందుకు మీకు సపోర్ట్ చేయాలి, నా దగ్గర ఏం లేనప్పుడు ఉంది అండ్ షీఈస్ సపోర్టింగ్, నువ్వు గ్రో అవుతావు అని ఎవ్రీ టైమ్ షీ టెల్. సో దెన్ ఐ థాట్ షీఈస్ డిఫరెంట్. అందరూ ఉన్న అమ్మాయిల కన్నా కూడా తను కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఐ వాంటెడ్ హర్. అండ్ లైక్ దే పేరెంట్స్ అందరూ అపోజ్ చేశారు. షీ స్టుడ్. అయితే తనకి తీసుకెళ్ళి ఒక పంతుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ డాడీ కూర్చోబెట్టిండు. వాడిని పెళ్లి చేసుకోకమ్మా, నీ లైఫ్ చాలా బాగుండదు అంటే, ఏమైనా పూజలు ఉన్నాయి పంతులు గారు చేస్తే మంచిగా, అది ఎంత కష్టమైనా నేను చేస్తా. ఆమె పంతులతో కన్వర్జేషన్, ఆ పంతులు పిలిచి వాళ్ళ డాడీని పెళ్లి చేసేది ఉంటే అబ్బాయికి ఇచ్చి, లేకపోతే ఈ అమ్మాయి ఉండే రకం కాదు, లేకపోతే అమ్మాయి అబ్బాయిని అంటే డెఫినెట్లీ మర్చిపోదు. రేపు పొద్దున్న నువ్వు వేరే అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి జీవితం పాడవుతుంది. సో దెన్ దే లైక్ పేరెంట్స్ సపోర్ట్. ఇక సరే ఓకే సరే చూద్దాం వీడి ఫ్యామిలీ ఏంది వీడేంది. మా పేరెంట్స్ని కలిసిన తర్వాత లిటిల్ హ్యాపీ, మంచి ఫ్యామిలీ అని ఒక నమ్మకానికి వచ్చారు. దాని తర్వాత వాళ్ళప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యి దెన్ ఇప్పుడు ఈరోజు అప్పుడు దే నాట్ యాక్సెప్టెడ్. ఈరోజు ఇట్లాంటి అల్లు ఉండి నేను కూడా కట్నం ఇచ్చినా నేను తీసుకురాలేనేమో. కట్నం తీసుకోలే మేడం, ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్ యాక్చువల్లీ. సో ఐ సెడ్ నాకు అదొక డ్రీమ్ అనమాట. ఒక అమ్మాయిని కొనుక్కోవద్దు, ఒక అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు మొత్తం బాధ్యత మనమే చూసుకోవాలి. ఎనీథింగ్ ₹1 నేను వాళ్ళ పేరెంట్స్ని అడగను. అంటే అది దట్స్ నాట్ మై స్టైల్. ఇప్పుడు నేను ఫస్ట్ నుండి అదే చెప్పిన మా అమ్మ, లక్కీగా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కట్నం వద్దు అనగానే దేర్ ఓకే నీ ఇష్టం. సో దెన్ కట్నం ఇస్తే అమ్మాయి కొనుక్కున్నట్టే, అమ్మాయికి మీరు కొనుక్కున్నట్టు కాదు. అటువంటిదే ఇంకా నేను అక్కడ నాకు ఇష్టం అమ్ముడుకోవడం ఇష్టం లేదు మీకు. ఐ సెడ్ నో ఫర్ ఇట్ బికాజ్ లైఫ్ అదొకటి ఉండే నాకు, అది జరిగిపోయింది. ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో దాని తర్వాత దెన్ నో ఆల్సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఏది ఉన్నా కూడా ఐ టేక్ కేర్ ఆఫ్. ఐ డోంట్ ఈవెన్ టచ్ దేర్ పేరెంట్స్ బికాస్ షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ. వాళ్ళది ఏ ఊరండి? యాక్చువల్లీ నెల్లూరు. అసలు సంబంధం లేని ఊరు మేడం అది. అసలు మీ ఇద్దరిని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయాలండి. మీరు ఎందుకు తీసుకురాలేదు మేడం? నేను తీసుకురాలేదు చెప్పండి. మా వైఫ్ ని యాక్చువల్లీ షీఈ్ అవే ఫ్రమ్ ఇంటర్వ్యూస్, ఏడ్చేస్తుంది అన్నమాట. అయ్యో. షీల్ బికమ్ వెరీ ఎమోషనల్, వెరీ సెన్సిటివ్. సో అంటే ఏమవుతుందంటే ఇక్కడ అవన్నీ డేస్ వేర్ వి వెంట్ త్రూ అవన్నీ గుర్తొస్తాయి కదా. గుర్తొచ్చినప్పుడు షీ కెనాట్ డైజెస్ట్ దట్ థింగ్స్. మ్యాక్సిమం ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా మ్యాక్సిమం ఏడుస్తారు. సో అంటే అట్లా ఎమోషనల్ జర్నీ ఉండే కదా. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఏడ్చేస్తుండే ఈ పాటి నాకు తెలిసి. అంటే కపుల్ ఇంటర్వ్యూస్ అంటే జనరల్గా చాలా బాగుంటుంది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళకున్న ప్రేమామనాలతో పాటు సమ్ టైమ్స్ ఆ బాండింగ్ పెంచే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఇంటర్వ్యూస్ లో. ట్రూ వెన్ వీ షేర్ ఏదన్నా మనం మాట్లాడే మాటలతోనే దట్ పాజిటివిటీ. కానీ ఇప్పుడు జనరల్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వస్తారు నా దగ్గరికి, ఎవరో ఒకరు అబ్బాయి వచ్చి అన్న నువ్వు లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తావు అని అంటాడు.
నేను టెంపుల్స్ ఇక్కడికి వెళ్ళినప్పుడు పంతులు వస్తారు, వాళ్ళు వచ్చి మంచి ఆశీర్వాదం ఇస్తారు. సో నాకేమనిపిస్తుంది అంటే దిస్ పాజిటివిటీ ఈజ్ నీడెడ్ అందరికీ, ఎవరికైనా కావాలి. కరెక్ట్, బయటికి వెళ్ళినప్పుడు మంచి వచ్చి ఎవరైనా మాట్లాడి డబ్బులు పెట్టి కొనలేము మనం. అబ్సల్యూట్లీ. సో ఈ పాజిటివిటీ వచ్చినప్పుడు అది ఇంకా మనం పుష్ చేస్తుంది. అవును. నేను ఇంకా ఇది సరిపోలేదు, ఇంకేదైనా జీవితంలో సాధించాలి. Mm. సో నా డ్రీమ్ ఒకటే మేడం, ఒకప్పుడు ఏముండే అంటే ఒక చిన్న స్టోర్ సెల్ఫ్గా ఉండాలి అని. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగాలు ఇవ్వాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి ఏదో విధంగా. ఎనీ హౌ ఐ హ్యావ్ టు బీ యూస్ఫుల్. అది 1 రూపీ సోఫా కావచ్చు, లేదంటే ఇంకొకరికైనా హెల్పింగ్, ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు హెల్ప్ చేయడం కావచ్చు. సమ్వేర్ సమ్హౌ ఐ హ్యావ్ టు బీ హెల్ప్ఫుల్. ట్రూ. కానీ యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఇన్నాళ్ళ మీ జర్నీలో మీరు నేర్చుకున్న ఒక పెద్ద లెసన్ అంటే ఏం చెప్తారు? లెసన్ ఎవ్రీడే, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎవ్రీడే ఇస్ అ న్యూ లెర్నింగ్ ఫర్ మీ. సో బిజినెస్ మ్యాన్గా మనం ఇచ్చిన మాట మీద నిలబడగలగాలి. అండ్ దట్స్ లైక్ అంటే మనం ఏదైతే చెప్తుంటామో అది మన వర్క్లో కూడా ఉండాలి. ఏది మాట ఉంటుందో అదే చేతల్లో ఉంటుంది. అది ఉంటేనే కంపల్సరీ మన గ్రోత్, లైఫ్లో గ్రోత్ ఉంటుంది. కానీ లేకుంటే మనము ఎక్కడైనా మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి అని అన్నా కూడా మనకు సపోర్ట్ వస్తుంది జనాల నుండి. సో ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ ఓన్లీ. ఎక్కడైతే ఈ నెగిటివ్ ఆరా నుండి పాజిటివ్ ఆరా స్టార్ట్ అయిందో, ఆ స్టార్ట్ అయినప్పుడు ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ దర్. జనాలు వచ్చి మాట్లాడడం కానీ, జనాలు వచ్చి నాకు చెప్పడం కానీ, మీరు మీ ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటారు, ఇంకా బాగా చూసుకోవాలి. మీరు మీ ఎంప్లాయీస్ని గోవాకి తీసుకెళ్తారు, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. సో వాళ్ళు చెప్పడమే. రైట్. సో దిస్ ఆల్ వాళ్ళు చెప్పినప్పుడు నేను ఇంకా నా లోపల ఇంకా మంచి ఈ ఫ్యూచర్స్ తెచ్చుకోగలగాలి. అప్రిషియేట్ జనాలు, ఎవ్రీబడి వేర్ ఎవర్ ఐ గో ది పీపుల్ అప్రిషియేట్. ట్రూ. So that appreciation I wanted to have more. So that's how I learned all this.